ఒక మెడల్ తీసుకుంటూ, గోల్డ్ మెడల్ తీసుకుంటూ లిటరలీ కన్నీళ్ళు అలా వస్తూ ఉన్నాయి. స్టేడియం చూపిస్తారు, అంత ఎంటీగా ఉంటుంది. It's not because of crowd is not there really. It's because of the hard work I did past 10 years, 12 years. The hard work feels so much sweet. మీ కళ్ళలో ఎప్పటికీ నీళ్లు తిరుగుతున్నాయి. So much good. And అక్కడ నించునేటప్పుడు in a few like నేను పోడియంకి వెళ్తున్నప్పుడే I feel each and every memory is coming towards my mind. అంటే ఎలా నేను వచ్చాను, ఎంత హార్డ్ వర్క్ అయింది, అండ్ ఇది నేను ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉండాలి, ఇది కంటిన్యూ చేయాలి, ఇంకా నేను ఇలానే ఎన్నోసార్లు నించోవాలి, ఐ షుడ్ ప్రూవ్ మై సెల్ఫ్, దిస్ ఈస్ ద రియల్ ఛాలెంజెస్. అంటే ఇంకో 100 క్వశ్చన్స్ ఒక 1 hour ఏదేదో నా మైండ్ లో తిరుగుతూనే ఉంది వితౌట్ నోయింగ్ ఓన్లీ. సో దట్ వెన్ నేషనల్ యాంథమ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇట్ ఫీల్స్ రియల్లీ సో గుడ్. బట్ అథ్లెటిక్స్ రియల్ గానే సపోర్ట్ అనేది లేదు. బికాస్ ఇప్పుడు ఇన్ కేస్ క్రికెట్ కి ఒక స్టేట్ మీట్ అవుతేనే అసలు స్టేడియం మొత్తం నిండిపోతారు. ఇప్పుడు ప్రో కబడ్డీ కూడా చాలా ఫేమస్ అయిపోయింది, ఇప్పుడు ఖోఖో కూడా ఫేమస్ అవుతుంది. ఐ హోప్ వన్ డే అథ్లెటిక్స్ ఆల్సో విల్ బి ఫేమస్. సో మై నాట్ మేబీ not for me but my juniors or my whomever, athletics antene it will be my lovable game. So I'm waiting for that. మీరు నమ్మరు, యాక్చువల్లీ అథ్లెటిక్స్ కి వచ్చేది కడుపు నిండా అన్నం ఉన్న వాళ్ళు ఎవరు రారు. అవును, ఫైనాన్షియలీ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఎవరు రారు. మాకంతా సపోర్ట్ ఉంది, మేము 1 రూపాయి సంపాదించకపోయినా మాకు నడుస్తుంది అన్న వాళ్ళు కూడా ఎవరు రారు. ఎలాంటి వాళ్ళు అథ్లెటిక్స్ కి వస్తారంటే ఒక బర్నింగ్ ఉంటుందన్నమాట. నేను ఇది సాధించి తిన్నా తినకపోయినా, షూస్ ఉన్నా లేకపోయినా, ట్రాక్ సూట్ ఉన్నా లేకపోయినా, స్పైక్స్ ఉన్నా లేకపోయినా, గుడ్డిగా అది అచీవ్ చేయాలి అని అనుకునే వాళ్ళు, మొండి వాళ్ళు మాత్రమే వస్తారు. 100% ఖచ్చితంగా. నాకు ఇందాక గ్రౌండ్ లో ఒక స్పైక్ దొరికింది, నెయిల్ దొరికింది. నాకు అది మళ్ళీ ఓల్డ్ డేస్ గుర్తొచ్చాయి. ఆ స్పైక్స్, ఒక్క స్పైక్ నేను 7-8 years వాడాను. ఓన్లీ నెయిల్స్ ఒకటి మనకి అరిగిపోతే మళ్ళీ రీప్లేస్ చేసుకుంటాం కదా, అది సైడ్ చిరిగిపోయిండేవి. శివనరేష్ కొనేటప్పటికే జీవితం అయిపోయేది. ఖచ్చితంగా. సో అవన్నీ గుర్తొచ్చి కళ్ళలోంచి నీళ్ళు వచ్చి నిజంగా రియలీ నాకు మీ విషయంలో చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే ఇక్కడ ఇంత సపోర్ట్ మీకు దొరకడం నాకు దొరికినంత సంతోషంగా ఉంది నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అమ్మ వాళ్ళు కానీ మీ బ్రదర్ వాళ్ళు కానీ ఎప్పుడున్న మీ మీద ఉన్న ప్రెజర్ అంటే ఏం చెప్తారు? No pressure from my parents. They are completely open. కొంచెం టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు బికాస్ ఆఫ్ ఇంజురీ అయింది కాబట్టి, ఎలా తను చేయగలుగుతుంది అండ్ నెక్స్ట్ ఎలా అవుతుంది ఏంటి. షీ వాస్ గోయింగ్ అంటే అంత బాగానే అవుతూ ఉంది, నెమ్మదిగా షీ ప్రాసెసింగ్ బెటర్ రిజల్ట్స్ అండ్ ఆల్ అని అనుకుంటున్నారు. సడన్ గా ఇంజురీ అవ్వడం. యాక్చువల్లీ నేను వీడియో అయితే చూసాను, హడిల్ తగిలి పడిపోయినట్టున్నారు. ఎస్ అంటే హడిల్ ఈస్ ద ఈవెంట్ సో మచ్ రిస్కీ అండ్ ఎక్సైటెడ్ స్పీడ్ ఈవెంట్. నేను that day I was flying actually, so I was too speed like ante that is the best timing I did the last repetition. ఆ రిపిటేషన్ కి అది లాస్ట్ రిపిటేషన్ యాక్చువల్లీ, అది అయిపోతే ఆ ఒక్క హడిల్ క్రాస్ చేసి ఉంటుంటే ఆ సెషన్ అయిపోయేది. అలాంటి రిపిటేషన్. సో దెన్ ఐ వాస్ లైక్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై సెల్ఫ్ దట్ ఐ హ్యావ్ టు బీట్ అగైన్ దిస్ రిపిటేషన్ అని. నేను ఇంకొక అబ్బాయి పరిగెడుతున్నా, మా జూనియర్. వాడు అంటే నాకు అర్థమైపోతుంది అన్నమాట నా పేస్ ఎలా వెళ్తుంది అనేది, డిపెండ్ అపాన్ దట్ పర్సన్. సో వాడు వెనకాతలు అవుతున్నాడు, నేను ముందు వెళ్తూనే ఉన్నాను అనమాట. నాకు అర్థమైపోయింది, నేను ఇంకా ఐ వాస్ గోయింగ్ రియల్లీ గుడ్. సో కంటిన్యూ చేస్తున్నప్పుడే హడిల్ తగిలేసింది. ఆ ఫాస్ట్ లో నా లెగ్ స్టెబిలిటీ అనేది అసలు నాకు దొరకలేదు. ఫుట్ అనేది కంప్లీట్ గా స్టేబిలైజ్ అవ్వలేదు. టోస్ మీద స్పైక్ నెయిల్స్ ఉంటాయి కదా, సో అది మిస్బ్యాలెన్స్ అయిపోయి నీ డిస్లోకేట్ అయిపోయింది అనమాట. సో ఆ టెండన్ అనేది కంప్లీట్ గా అది విరిగిపోయింది, టేర్ అయిపోయింది. యా ఇట్ వాస్ ఐ నెవర్ లైక్ అసలు నేను ఎప్పుడైనా పడిపోతే అసలు అరవను. ఎప్పుడు ఫస్ట్ పడిపోతే లేచిపోయి కోచ్ ఐమ్ ఓకే అని చెప్పి ఫస్ట్ నేనే చెప్పేస్తాను కోచ్ చెప్పే కన్నా. బట్ ఆ టైంలో మాత్రం ఐ వాజ్ లైక్ నాకు అర్థమైపోయింది, అంటే అవుతున్న ప్రాసెస్ లోనే నాకు అర్థమైపోయింది ఏదో సంథింగ్ అయింది, కానీ ఒక 3 నెలలు 4 నెలలు పడుతుందేమో, సంథింగ్ లైక్ లిటిల్ టేర్ అనుకున్నాను అంతే. కానీ ఫిజియో చూడగానే తనకు అర్థమైపోయింది అనమాట. నీ జస్ట్ ఇలా మూవ్ చేస్తేనే అది పైకి కిందకి వెళ్ళిపోతుంది.
సో అది కంప్లీట్ గా డిస్లొకేట్ అయిపోయింది, నీ ఇంకా సర్జరీ చేయాలి. బట్ నాకేం చెప్పలేదు అనమాట. ఆ రోజంతా మొత్తం అంతా స్వెల్ అయిపోయింది, ఇంకా ఎంఆర్ఐ కూడా తీయడానికి అవ్వదు. ఆ స్వెల్లింగ్ తగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి. 2 days we waited, then third day we went to hospital, then we did 3 days నాకు నడవడం అవ్వకపోయేటరికి, then I understand, the second day only I understand that maybe it is ACL, but I cried, yeah, 100%. It is not possible to be that much strong. So ఏడ్చా, చాలా డేస్ ఏడ్చా, that is there. But the one thing, it is like I have to accept it. If I'm not accepting, నేను ఇంకా నెగిటివ్గా తీసుకుంటే ఆ రికవరీ అనేది స్లోగా అయిపోతుంది. అంటే నేను విన్నంత వరకు, నా సీనియర్స్ నాకు చెప్పినంత వరకు, నా ఎవరైతే ఇక్కడ ఉన్నారో అందరూ, సో యూ షుడ్ బి స్ట్రాంగ్, నువ్వు అది యాక్సెప్ట్ చేయాలి, లేదంటే అది నీకు ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది అవుతూ ఉంటుంది. సో నా దగ్గర ఇంకేం లేదు, ఆప్షన్ లేదు. సో నేను యాక్సెప్ట్ చేసా, అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు బిల్డ్ ఫ్రమ్ day 1 strengthenings. I went to gym, I did some upper body, కూర్చొని జస్ట్ అప్పర్ బాడీ చేస్తూ ఉండేదాన్ని. ఎవ్రీబడి వాస్ షౌటింగ్ మీ, ఎందుకు వచ్చావు నువ్వు వెళ్ళి బెడ్ రెస్ట్ తీసుకో అంటే, నేను కాళ్ళకేం చెట్ల కదా, చేతులకే కదా చేస్తున్నాను, సో నో ప్రాబ్లమ్. దెన్ లైక్ దట్ ఇట్ actually I am 3 times stronger than before now. That's so yeah, so in weight training and everything is going really good, touch wood. So yeah. అయితే ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత ఇంతవరకు అదర్ కాంపిటీషన్ కి మళ్ళీ మీరు పార్టిసిపేట్? No, actually now only I started training. So అంతా అవుతుంది, మంచిగానే అవుతుంది ఇప్పుడు. సో ప్రాబ్లం ఏం లేదు. అండ్ yeah, I hope. రేస్ స్టార్ట్ అవ్వడానికి ముందు మనం స్టార్టింగ్ బ్లాక్స్ మీద కూర్చుంటాం. ఆన్ యువర్ మార్క్స్ సెట్ గో అనే లోపులోనే మన మైండ్ అంతా కూడా విపరీతం టెన్షన్ ఉంటుంది. ఇదేం టీమ్ గేమ్ కాదు, 10 మంది వచ్చి కాసేపు టైం ఉంటుంది మనకి, ఈ ఓవర్ కాకపోతే నెక్స్ట్ ఓవర్ ఆడుకోవడానికి అని. సెకండ్స్ ఫ్రాక్షన్స్ లో గేమ్ ఓవర్ అయిపోతుంది. స్టార్టింగ్ బ్లాక్స్ మీద కూర్చుని మైండ్ ని సెట్ చేసుకోవడానికి మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి మనం. సో మీరు ఎలా మీ ఎమోషన్స్ ని ఆ టైంలో కంట్రోల్ చేసుకుంటారు? వాట్ యు థింక్ ఇన్ దట్ పర్టికులర్ పాయింట్, అంటే ఆ మినిట్? స్టార్టింగ్ లో ఇది టెన్షన్ చాలా ఉండేది, బికాస్ ఐ డోంట్ నో హౌ టు కంట్రోల్ అండ్ ఎవ్రీథింగ్. అది ఉండేది, పానిక్ అయిపోయేదని. సమ్ కాంపిటీషన్స్ విల్ బి స్టార్ట్ స్లో అయిపోయేది, లేదంటే ఫాస్ట్ అయిపోయేది, పానిక్ అయిపోయేదని, స్టెప్ మిస్టేక్ అదంతా అయ్యేది. బట్ గ్రాడ్యువల్లీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, ఎప్పుడైతే మేము బ్లాక్స్ దగ్గర కూర్చుంటామో వాంటెడ్లీ పీపుల్ విల్ షౌట్. అవును, యా. సో ఆ కోచ్ చెప్తా ఉంటారు అనమాట, జస్ట్ యూ గైస్ టాక్, యూ గైస్ జస్ట్ డిస్టర్బ్ హర్ వాంటెడ్లీ, సో దట్ అది ఇగ్నోర్ చేస్తూ నేను ఇది చేయాలి. సో వీ డూ ట్రైనింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. అండ్ ఆల్సో టు బి ఫ్రాంక్, ఇప్పుడైతే బ్లాక్స్ మీద కూర్చునేటప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి లైక్ సైలెంట్ ఇన్ మై మైండ్. బ్లాక్స్ ఒక ముందు అంటే జస్ట్ వాళ్ళు పిలుస్తారు కదా, లైన్ అప్ లో ఉంటాం కదా, అప్పుడు దట్ విల్ బి ఐ విల్ థింక్ లైక్, అప్పుడు కూడా ఐ విల్ ట్రై టు థింక్ కి డోంట్ బీ ఎక్సైటెడ్, ఐ విల్ టెల్ మై సెల్ఫ్. అండ్ ఎక్కువ ఎక్సైట్ కాకు, అండ్ జస్ట్ ఇందులో ఏమి కొత్తగా చేసేది ఏం లేదు, ఒక 100 సార్లు నువ్వు ఇది చేసుంటావు, జస్ట్ ట్రై టు రిపీట్ అగైన్. అండ్ ఇది నువ్వేదో ఇంకేదో బెస్ట్ వరల్డ్ రికార్డ్స్ ఏమి ఈ రోజు బ్రేక్ చేయాలని అవసరం లేదు, నీ రికార్డ్ నువ్వు బ్రేక్ చేసుకోవడానికి ట్రై చేయి. వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ ఇన్ అ ట్రైనింగ్, సేమ్ టు ట్రై టు ఇంపాక్ట్ ఇన్ దిస్ రేస్. అండ్ అదే కొంచెం అలా ఐ ట్రై టు సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ టాక్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. So when I'm going to block, I'll try to take a long breath and hold and just clear avadani try chesta. Sometimes yeah, I do these mistakes, but yeah, ante koncham kinda meeda padi elagola finish cheyadani try chesta. రైట్. యాక్చువల్లీ మజిల్ అస్సలు లేదు మీకు, అవును, డైరెక్ట్ గా బోనే ఉంది. సో మజిల్ బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారా కోచ్? యాక్చువల్లీ no, నాట్ రిక్వైర్డ్. this is my ప్లస్ పాయింట్ యాక్చువల్లీ. నేను ఎంత తిన్నా సరే లావు కాను, సో గట్టి తింటాను నేను, కానీ అసలు ఏం లావు అవును. సో మా కోచ్ అదే చెప్తాడు, దిస్ ఈజ్ యువర్ బెస్ట్. సో కొంచెం ఫ్యాట్ మాత్రం కంట్రోల్ చేసుకో, మజిల్స్ మ్యాటర్ అవ్వదు అసలు. అథ్లెటిక్స్ లో మజిల్ అనేది అసలు టాపిక్కే కాదు, స్ట్రెంగ్త్ ఇస్ మ్యాటర్. ఆ మజిల్లో ఉన్న పవర్ నువ్వు ఎలా యూజ్ చేయగలవు ట్రాక్ కి అనేది ఇంపార్టెంట్. మీరు ఎంత జిమ్ లో పిక్ చేసినా వెయిట్స్, లేదంటే ఎంత మీరు ట్రైనింగ్ లో చేసినా సరే, కాంపిటీషన్కి వెళ్ళేటప్పటికి ఇస్ దట్ క్లియర్లీ గివింగ్ యూ ద రిజల్ట్స్ ఆర్ నాట్. సో అది డిపెండ్ అపాన్ ద వెయిట్ ట్రైనింగ్ ఆర్ వాట్ ఎవర్ ద స్టెబిలిటీ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ థింక్ కొంచెం వెయిట్ ట్రైనింగ్ లో అయితే నేను కొంచెం తక్కువే, ఇక్కడ ఉన్న అందరికన్నా అయితే నేనే బాగా తక్కువ వెయిట్స్ పిక్ చేసేది.
But yeah, but I'm still happy I can perform well. మళ్ళీ నేను పిటి ఉష గారు, షైనీ విల్సన్, అశ్విని నాచప్ప గారు, అశ్విని నాచప్ప గారిని 1 year బ్యాక్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు చూసాను. ఎంత హ్యాపీగా అనిపించింది అంటే ఈ జీవితానికి ఇంకేం కావాలనిపించింది. అగైన్ అట్ ద సేమ్ ఫీలింగ్ విత్ యూ. నేను మళ్ళీ ఒక ఏమంటారు కొత్తగా ఈ ఫీల్డ్ లో అంటే యంగ్స్టర్స్ కదా మీరంతా, సో యంగ్స్టర్స్ లో కూడా మన ఇండియాకి రిప్రజెంట్ చేసి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన ఒక ఇండియన్ అథ్లీట్ ని ఇంటర్వ్యూ చేయడం చాలా గొప్పగా అనిపిస్తుంది నాకే నిజంగా. Yeah, this is actually my dreams that coming in reality. True. So somebody is asking and I'm explaining what is the journey and everything. True. This is a really, I am grateful to be here and talking with you and with people and everything. Yeah, చంద్రబాబు నాయుడు గారు పిలిచారు, అక్కడికి వెళ్ళారు. అక్కడ ఏం జరిగింది యాక్చువల్ గా అంటే ఏం చెప్తారు? this is the positive thing I have received from from my entire career, I can say అండి. సో ఇప్పుడు వెళ్ళిన తర్వాత నేను అడిగింది ఒక్కటే, నా ప్రిపరేషన్ ఒలింపిక్స్ కోసం ఎలా చేయాలి అనేది. సో నారా లోకేష్ సార్ చెప్పింది అయితే మాత్రం నేను కంప్లీట్గా మీకు హెల్ప్ చేస్తాను, ఏ విషయంలో కావాలన్నా సరే వీ విల్ బి దేర్. అండ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసింది అయితే అసలు రవినాయుడు సార్ చైర్మన్ స్పోర్ట్స్కి, ఆ సార్ అండ్ నారా లోకేష్ సార్ అయితే అసలు దే ఆర్ ట్రయింగ్ టు బిల్డ్ సో మెనీ థింగ్స్, ఐ జస్ట్ కాంట్ టెల్ యూ. బట్ వాళ్ళు స్పోర్ట్స్ని చాలా ఒక పెద్ద విజువల్ చూస్తున్నారు అండ్ ఇట్ విల్ టేక్ 100% time to come out. But I can feel now the athletics in Andhra will be grow after 1 year or 2 years. కానీ అనిపించిందా మీకు ఇక్కడ సఫిషియంట్ ఫుడ్, సఫిషియంట్ రెస్ట్, మెంటల్ పీస్, ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ మొత్తం అంతా మీకు చాలా సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది? 100%. yeah. ఇదే మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తిండి లేకుండా, అవును రెస్ట్ లేకుండా, అవును ఎలాంటి కంఫర్టబుల్ లైఫ్ లేకుండా మీరు అచీవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అవును. ఈ రెండింటిని ఎలా చూస్తారు మీరు? అప్పుడు ఎలా చేసేసాను అనిపిస్తుందా ఒకసారి చూసుకుంటే? సో ఇట్స్ రెండు కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అది ఐ మీన్ ద లెవెల్ ఆఫ్ కాంపిటీషన్స్ ఆర్ డిఫరెంట్. అప్పుడు నేను ప్రిపేర్ అయింది నేషనల్స్, బట్ ఆ ఎఫర్ట్స్ మోర్ దెన్ ట్వైస్ దెన్, అంటే దీనికి డబ్బులు ఉండేది నాకు ఆ ఎఫర్ట్ పెట్టే విధానం కానీ అంతా. అది లేకపోయిందంటే మేబీ నేను ఈ రోజు ఇంత స్ట్రాంగ్గా అయ్యేదాన్ని కాదేమో. అది ఆ పెయినే ప్రతి ఒక్కరి లైఫ్లోని ఉండాలి, ఉంటేనే అది మనం ముందుకెళ్ళగలం అని నేను అనుకుంటున్నాను. బట్ అండ్ దీనికైతే బిహైండ్ మై వర్డ్స్ ఈ ఆపర్చునిటీకి కానీ అండ్ ఐ జస్ట్ వాంట్స్ టు యూస్ ఈచ్ అండ్ ఎవ్రీ డే టు బీ ఆ బెస్ట్ thing to make myself and my country and my state and my people to be proud. Yeah. ఒకటి 100 meters హర్డిల్స్ ఒకటి మీరు చేస్తూ ఉన్నారు రైట్ నౌ. ఇది కాకుండా మీరు ప్రాక్టీస్ చేసే ఈవెంట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? సో 100-200 కూడా చేస్తాను. సో 100-200 ఏంటి అంటే ఇట్ విల్ గివ్స్ మీ ఆ కాన్ఫిడెన్స్, ద ఫస్ట్ థింగ్ ఓన్లీ. అండ్ ద సెకండ్ థింగ్ ఇట్ విల్ బిల్డ్స్ మై స్పీడ్ అండ్ ద స్పీడ్ ఎండ్యూరెన్స్ ఇన్ 200. సో నేను ఎప్పుడైతే 100-200 చేస్తానో అందులో నేను ఏషియన్ ఛాంపియన్షిప్ లో 200 కూడా నాకు మెడల్ ఉంది. సో దట్ ఈస్ ద రియల్లీ సర్ప్రైజ్డ్ ఈవెంట్ ఫర్ మీ. అంటే నేను అసలు ఏదో పార్టిసిపేట్ చేసి ఫైనల్ వరకు వెళ్తే చాలా అనుకున్న మైండ్ సెట్ లోనే వెళ్ళా. ఈ హీట్స్ లో ఆల్ అవుట్, సెమీస్ లో ఆల్ అవుట్, ఫైనల్స్ లో ఆల్ అవుట్ నేను ఇస్తూనే ఉన్నా. సో నాకు ఫైనల్ వెళ్ళేటప్పుడు కూడా ఓకే లెట్స్ డూ మై పర్సనల్ బెస్ట్ తో, సో అది నేను పోడియంలో చూసి సెకండ్ లో ఉన్నమాట. ఇట్స్ లైక్ వావ్ అని అనుకున్నా. సో ఇది ఏంటంటే ఒక చాలా మంచి బిల్డ్ అనేది ఇస్తుంది అనమాట, మన మీద మనకి చాలా కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. సో నేను దానికోసం ఈ అదర్ ఓన్లీ ఏంటంటే ఒక 100 meter హర్డిల్స్ అనేటప్పటికి చాలా స్ట్రెస్ అయిపోతాం. ఓకే రేపు ఈవెంట్ ఉంది, సో మనం చాలా మంచి చేయాలి ఇది. సో 100 హర్డిల్కి ముందు 100 కూడా ఉంటుంది కాబట్టి ఈ 100 స్ట్రెస్ లో ఈ 100 హర్డిల్ కోసం అంత ఆలోచించనమాట. ఓకే ఈ రోజు ఈవెంట్ కంప్లీట్ చేసేసుకుందాం, ఓకే ఈ రోజు ఈవెంట్ అయిపోయింది కదా, కొంచెం ఫ్రీగా కూర్చొని రికవరీ చేసి రేపు ఈవెంట్ మళ్ళీ చేద్దాం. సో ఈ మైండ్ సెట్ చాలా బెటర్ దెన్ రేపేదో చెయ్యాలి, రేపేదో స్ట్రెస్ అయిపోతూ పానిక్ అయిపోతూ ఉండే కన్నా దిస్ విల్ బి రియల్లీ గుడ్ ఫర్ మీ. అంటే మీరు ఇప్పుడు ఏం చేసింది మెయిన్ ఇప్పుడు ఒలింపిక్స్ కోసమేనా, ఎనీ అదర్ పర్టికులర్ థింగ్స్ అని అంటే? ఈ ఇయర్ కామన్వెల్త్ గేమ్స్ అండ్ ఏషియన్ గేమ్స్ ఉన్నాయి. సో ఐ ఆమ్ ప్రిపేరింగ్ ఫర్ దట్ అండ్ ఐ హోప్ ఐ విల్ డూ 100% బెస్ట్ ఓవర్ దట్. డైట్ ఎలా ఫాలో అవుతున్నారు ప్రస్తుతానికంటే ఏం చెప్తారు? సో ఇక్కడ డైట్ ప్రతి ఒక్కరికి ఒకటే, either you are an Olympian or a national medalist, so equality will be same.
ఇక్కడ ఎవరికి నువ్వు మీరు ఏం తింటారన్నది మీ ఇష్టం అంతే. అది 100% అంటే ఇక్కడ ఏది మీకు చేతికి వచ్చి ఏది రాదు. మీ మీ కళ్ళ ముందు అన్నీ ఉన్నాయి. సో మీరు ఎలా ఉంటారు, మీ లైఫ్ ని మీరు ఎలా టర్న్ చేసుకుంటారు అనేది, ఇఫ్ యూ వాంట్స్ టు డూ టుమారో సెషన్ వెరీ గుడ్, వెరీ క్వాలిటీ వన్, నువ్వు ఈ రోజు గట్టిగా తినేసి మంచిగా పడుకొని 8 hours స్లీప్ తీసుకొని మంచిగా హైడ్రేట్ చేసుకొని రేపటికి నీ బాడీ రెడీ చేసుకో. లేదు నాకు ఇది టైం పాస్, ఓకే పర్వాలేదు నేను నార్మల్ గానే ఉంటాను అనుకుంటే ఓకే ఫోన్ చూసుకో, బయటికి వెళ్ళు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ తాగు, జంక్ ఫుడ్స్ తిను, స్నాక్స్ తిను, నీ ఇష్టం. సో ద ఆప్షన్ ఈస్ యువర్స్. నోబడీ విల్ బి క్వశ్చన్ యూ, the results will question you tomorrow. Either you won't be happy or you won't be cry. So ante ఫుడ్ ఇక్కడ చాలా బాగుంటది. ఎవ్రీథింగ్ విల్ బి లైక్ న్యూట్రిషనిస్ట్ ఫుడ్. అండ్ అలా అని చెప్పి ఇక్కడ ఏంటి ఉడకబెట్టినవి అలా అని ఏముండవు. సో ఇక్కడ కూడా చాక్లెట్ ఉంటది, బ్రౌనీస్ ఉంటాయి, రైట్, డ్రై ఫ్రూట్ లడ్డూస్ ఉంటాయి. బట్ అవన్నీ కూడా ఒక టర్న్ ఆఫ్ గుడ్ వేలో మనకి మైదా లేకుండా అన్ని మంచిగా చేసి ఇస్తారు. బికాస్ ఏ అథ్లీట్ అయినా సరే మొత్తం సంవత్సరం అంతా అలా కాన్సన్ట్రేట్ చేయాలంటే టైర్డ్ అయిపోతారు. సో అందువల్ల దే అండర్స్టాండ్ పర్టికులర్లీ. సో అందుకని చెప్పి వాళ్ళు ఒక వీక్లీ స్వీట్ అండ్ ఇలా అనేది ఇవ్వడం కూడా, అండ్ స్వీట్ పొటాటోస్ అండ్ ఎవ్రీడే ఈవినింగ్ కాంటినెంటల్ ఫుడ్. సో ఇండియన్ ఫుడ్ కాకుండా మనం ఎప్పుడైనా సరే బయట కంట్రీస్కి వెళ్తే అక్కడ ఫుడ్ మనకి అడాప్ట్ అవ్వాలి అని చెప్పి, సో మోషన్స్ అవ్వడం కానీ, వామిటింగ్స్ అవ్వడం కానీ, ఫీవర్ అవ్వడం కానీ, ఫుడ్ పాయిజన్ ఇవంతా కాకుండా సో ఫ్రీగానే వీళ్ళంతా ప్రిపేర్ చేసి దే విల్ గివ్ us. 100% కొంచెం డిస్కంఫర్టబుల్ గా ఉంటుంది. నైట్ మంచి ట్రైనింగ్ చేసి వచ్చిన తర్వాత అబ్బాయి న్యూడిల్స్ లేదంటే ఏమంటారు పాస్తా, సో ఇదంతా అలానే ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు ఈట్ అంతే. అథ్లెటిక్స్ ని మెయిన్ ప్రొఫెషన్ గా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ ఏంటి అప్కమింగ్ అథ్లెట్స్ అందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే? దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు మేక్ యువర్ షెల్ఫ్ షార్పర్. అంటే నేను ఒకవేళ స్పోర్ట్స్ చేయకపోయి ఉంటే ఎవరికి తెలిసేది కాదు జ్యోతి ఎర్రాజీ. మేబీ ఈరోజు పెళ్లి చేసుకొని 2 పిల్లలతో ఉండదనేమో. సో అథ్లెటిక్స్ పర్టికులర్గా దిస్ ఈస్ ద ఈవెంట్ అండి. మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరు స్పీడ్ లో కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నారు, ఆ థ్రోస్ లో, జంప్స్ లో, ఎక్స్ప్లోజివ్ పవర్ ఏదైనా సరే మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈవెంట్ విల్ చూస్ ఇఫ్ వి వాంట్స్. సో వై షుడ్ వీ హ్యావ్ టు స్టెప్ బ్యాక్? జస్ట్ మనం అప్పటి వరకు వెళ్తామో వెళ్ళమో అది తర్వాత విషయం. మన 100% అనేది ఇవ్వడం అండ్ ట్రై చేయడం అనేది మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ యంగ్స్టర్ షుడ్ ట్రై దిస్ ఈవెంట్స్. అథ్లెటిక్స్ అనేది మీరు బిల్డ్ చేసుకుంటే యూ కెన్ డూ జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, ఫుట్బాల్, ఎనీ గేమ్. కరెక్ట్. నేను ఇప్పుడు క్రికెట్ ఆడగలను, ఆర్ ఎల్స్ ఐ కెన్ డూ ఫుట్బాల్. బట్ ఫుట్బాలర్స్ and cricketers can't do hurdles, so I can promise that. So correct. I'm not telling like I can be a elite football player or and cricketer. the main base ide, yeah, actually. The base I can build in towards these 2 games or any game. So నేను అంటుంది ఇలా ఒక from 5th class, 6th class or 4th class మీరు యాక్టివిటీస్ అనేది స్టార్ట్ చేస్తే ఇండియా విల్ బి ద నెక్స్ట్ USA, I can tell. సో చాలా టాలెంటెడ్ పిల్లలు ఎంతో మంది ఉన్నారు. మా ఇంటి దగ్గర ఉన్న పిల్లల్ని నేను ఎంతో మందిని చూసాను. బట్ దే ఆర్ బ్యాడ్ టైమ్. అండ్ మనకి ఇండియాలో కల్చర్ లేదు కాబట్టి, బట్ ఇప్పుడు కల్చర్ వస్తుంది. సో వీ షుడ్ ఫైట్ ఫర్ అవర్ సెల్వ్స్. సో ఇంట్లో ఎవరో ఏమని అన్నారని చెప్పి మీరు కరెక్ట్ చేస్తున్నారని తెలిస్తే యూ షుడ్ గో అండ్ డూ ఇట్ అంతే. కరెక్ట్, నిజం. ఎస్పెషల్లీ అంటే ఇప్పుడు మెరిట్కి వచ్చారు, ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ జాబ్ గురించి ఏమైనా ట్రై చేశారా యాక్చువల్ గా? నేను అడిగాను సార్ కి. సో నాకు జాబ్ లేదు కాబట్టి మీరు కొంచెం గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి నాకు కొంచెం జాబ్ ఏమైనా ఇప్పిస్తే బాగుంటుంది అని. సో సార్ ఖచ్చితంగా ట్రై చేస్తానని చెప్పన్నారు. I put my efforts towards government. I feel that they are going to do for me, but I hope, let's see. And అంటే ఇప్పటివరకు నేషనల్స్ లోనే మీకు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మీకు మెడల్స్ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ యూ కెన్ అప్లై ఫర్ ఇట్ అని నా ఉద్దేశం. చేశాను. సార్ వాళ్ళు ఏమన్నారంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అమ్మా టు గో త్రూ ద ప్రాసెస్. అండ్ రైట్. అండ్ అందులో సార్ పెట్టిన వాట్ ఇట్ కాల్స్ లైక్ ప్రాసెస్ ప్రోటోకాల్స్ లో ఉన్న దాని ప్రకారం మేము చూసి మీకు ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. అంటే క్రికెటర్స్ కి, టెన్నిస్ కి, షటిల్ బ్యాడ్మింటన్ వీళ్ళందరికీ ల్యాండ్ లో ఇళ్ళు ఇచ్చేస్తున్నారు కదా. సో దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఇట్స్ 100% ఇన్ఫ్లుయెన్స్. సో ఇప్పుడు నాకంటే ఎవ్వరూ తెలియదు కాబట్టి నేను అసలు అంత దూరం వరకు ఇంత టైం పట్టింది నేను వెళ్ళటానికి. ఎగ్జాక్ట్లీ, ఐ నో. అదే ఈ టైంలో ఒక
డబ్బు ఉన్న అమ్మాయి కానీ లేదంటే ఇంకేదైనా సరే ఒక మంచి సపోర్ట్ సిస్టమ్ ఉండుంటే ఉంటే ఈ పాటికి మేము ల్యాండ్ ఇచ్చేస్తున్నాం, కార్లు ఇస్తున్నాం. షీ విల్ బి లైక్ Yeah. అంటే ఒక క్వీన్ ఆంధ్ర క్వీన్ అయిపోయేది 100%. I know. క్రికెట్ కూడా పక్కన వచ్చేది కాదేమో నాకు తెలిసి, అంత మంచి పీక్ అనేది వెళ్ళిపోయేది. దట్స్ ఓకే, మనకి ఏది కరెక్ట్ అంటే ఇంత కష్టపడాలి 100%. సో దీని ద్వారా అట్లీస్ట్ ఎవరైతే నాలాంటి ఫ్యామిలీ నుండి వస్తారో వాళ్ళు కూడా నేర్చుకుంటారు. వి షుడ్ ఫైట్ అండ్ గో. సో గవర్నమెంట్ విల్ హెల్ప్ ఇఫ్ వి గో దట్ మచ్. అంటే ఆ స్టేజ్ వరకు మనం రీచ్ అవుతే మన దగ్గరికి గవర్నమెంట్ కూడా రావచ్చు.